Hi dear students, now we are going to explain electric current, that is general topic, that is conventional current. So conventional current to direction. So here, so conventional current to direction means, for example, it is one circuit, it is one battery. So battery consisting, there are two terminals we have, one is positive and another one is negative terminal. So it is connected to one bulb. Okay, so it is connected to one bulb. Okay, so here it is positive terminal and negative terminal. So it is conventional current to direction, always positive terminal to negative terminal of the battery. సో కన్వెన్షనల్ కరెంటు డైరెక్షన్ అంటే సాంప్రదాయ కరెంటు ఏ విధంగా ఉంటుంది సార్ అంటే, ఒక సర్క్యూట్ లోపల పాజిటివ్ టర్మినల్ నుంచి నెగిటివ్ టర్మినల్కి ఉంటుంది. అప్పుడు ఆ బల్బ్ ఏమవుతుంది, గ్లో కావడం జరుగుతుంది. అంటే కన్వెన్షనల్ కరెంటు డైరెక్షన్ పాజిటివ్ టర్మినల్ టు నెగిటివ్ టర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ. ఓకే, ఇట్ ఈస్ కన్వెన్షనల్ కరెంటు డైరెక్షన్. మరి ఈ ఎనర్జీ మూవ్ కావడానికి ఏంటి అంటే, ఒకటి ఎలక్ట్రాన్, నెక్స్ట్ ప్రోటాన్. అనదర్ వన్ ఈజ్ ప్రోటాన్. సో ఎలక్ట్రాన్ విచ్ చార్జ్ వి హ్యావ్, నెగటివ్ చార్జ్. ప్రోటాన్ విచ్ చార్జ్ వి హ్యావ్, పాజిటివ్ చార్జ్. సో వన్ ఈజ్ ఎలక్ట్రాన్ అండ్ ప్రోటాన్. సో ప్లస్ మీన్స్ దట్ ఈస్ నథింగ్ బట్ ప్రోటాన్, minus means it is nothing but electron. So always, as you know, the property of positive and negative terminals, for example electron and electron, so always repulsion, as you know, repulsion. Okay, and proton always repulsion. So repulsion. So in this situation, electron and proton, so one is negative charge and another one is positive charge, always attraction. సో ఓకే, సో మనకు బ్యాటరీ లోపల టూ టర్మినల్స్ ఉంటాయి, ఒకటి పాజిటివ్ టర్మినల్ అండ్ నెగిటివ్ టర్మినల్. పాజిటివ్ టర్మినల్ మనం ప్రోటాన్గా ఊహించినట్లయితే, నెగిటివ్ టర్మినల్లో ఎలక్ట్రాన్ అనేటువంటిది నెగిటివ్ సింబల్గా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఎలక్ట్రాన్ ఏ ఛార్జ్ ఉంటుంది సార్ అంటే, నెగిటివ్ ఛార్జ్. ప్రోటాన్ ఏ ఛార్జ్ ఉంటుందంటే, పాజిటివ్ ఛార్జ్. ఎలక్ట్రాన్ నెగిటివ్ ఛార్జ్ ఏమవుతుంది, రిపల్షన్ అవుతుంది. పాజిటివ్ మీన్స్ పాజిటివ్ ఛార్జ్ ఏమవుతుంది, రిపల్షన్ అవుతుంది. మరి ఏది అట్రాక్షన్ అవుతుందంటే, నెగిటివ్ ఛార్జ్ అండ్ పాజిటివ్ ఛార్జ్. నెగిటివ్ ఛార్జ్ దేనికి ఉంటుంది, ఎలక్ట్రాన్కు. పాజిటివ్ ఛార్జ్ ప్రోటాన్కు ఉంటుంది. కాబట్టి ఈ డైరెక్షన్ మనం దీన్ని కనుక తీసుకున్నట్లయితే, నెగిటివ్ టర్మినల్ టు పాజిటివ్ టర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ, it is called electron flow. It is called flow of electron. సో మరి ఎలక్ట్రాన్ యొక్క ఫ్లో అనేటువంటిది ఎటుంటుంది సార్ అంటే, నెగిటివ్ టర్మినల్ టు పాజిటివ్ టర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ. ఓకే, సో హియర్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కనుక మన సర్క్యూట్లో చూసినట్లయితే, ఇది ఒక బ్యాటరీ. ఓకే, ఈ బ్యాటరీకి ఏ టర్మినల్ ఉంటుంది, ఒకటి పాజిటివ్ టర్మినల్ అంటున్నాం, నెగిటివ్ టర్మినల్ అని చెప్తున్నాం. దీనికి ఒక బల్బ్ కనెక్ట్ చేస్తున్నాం. ఓకే, ఇది ఒక సర్క్యూట్ అవుతుంది. ఈ సర్క్యూట్ లోపల మనం ఏం చేసినాము అంటే, సో ఇది పాజిటివ్ టర్మినల్, ఇది నెగిటివ్ టర్మినల్. సో ఇప్పుడు ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్ ఎటుంది, నెగిటివ్ టర్మినల్ టు పాజిటివ్ టర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ కదా. అంటే డైరెక్షన్ ఈ విధంగా ఉంది కదా. ఓకేనా, ఈ డైరెక్షన్లో ఉంది. అంటే ఎలక్ట్రాన్ ఏ డైరెక్షన్ నుంచి వస్తుంది, నెగిటివ్ టర్మినల్ నుంచి పాజిటివ్ టర్మినల్కి వస్తుంది బ్యాటరీకి. దీన్ని ఏమంటున్నాం అంటే, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్ ఆర్ ఎలక్ట్రాన్ ఫ్లో అని చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు రెండు ఉంటాయి, కన్వెన్షనల్ కరెంటు డైరెక్షన్, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్ డైరెక్షన్. కన్వెన్షనల్ కరెంటు డైరెక్షన్ ఎప్పుడైనా పాజిటివ్ టర్మినల్ టు నెగిటివ్ టర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ, దెన్ ద సిచ్యువేషన్ బల్బ్ ఈజ్ గ్లో. So here every battery is consisting, there are two terminals we have, one is positive terminal and negative terminal. So positive terminal means here నెగిటివ్ టర్మినల్ నుండి పాజిటివ్ టర్మినల్. సో ఇక్కడ నెగిటివ్ టర్మినల్ పాజిటివ్ టర్మినల్ ఆల్వేస్ ఏమవుతుంది అంటే, అట్రాక్షన్ కావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇవి అట్రాక్షన్ అయినప్పుడు ఏమవుతుంది, ఎలక్ట్రాన్ అనేది
నెగిటివ్ టర్మినల్ నుంచి పాజిటివ్ టర్మినల్కి పోయినప్పుడు ఇక్కడ ఈ సందర్భంలో కూడా బల్బ్ అనేటువంటిది గ్లో కావడం జరుగుతుంది. దీన్ని ఏమంటున్నామంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఎలక్ట్రిక్ ఫ్లో అని చెప్పడం జరుగుతుంది. ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఎలక్ట్రిక్ ఫ్లో అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ కాల్డ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్ ఆర్ ఎలక్ట్రాన్ ఫ్లో అని చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మనం సో ఎలక్ట్రాన్ యొక్క మోషన్, సో ఎలక్ట్రాన్ మోషన్ అన్నప్పుడు ఏ విధంగా చెప్పాలి, ఇన్ ఎక్స్టర్నల్ సర్క్యూట్ ఆర్ బ్యాటరీ లోపల ఏ విధంగా ఉంటుంది. ఇన్ ఎక్స్టర్నల్ సర్క్యూట్ నెగటివ్ టర్మినల్ టు పాజిటివ్ టర్మినల్. ఎలక్ట్రాన్ మోషన్ ఎప్పుడైనా నెగిటివ్ టర్మినల్ నుంచి పాజిటివ్ టర్మినల్కి ఉంటుంది. ఓకే, మరి ఇది ఎప్పుడు ఎక్స్టర్నల్ సర్క్యూట్ అంటే ఈ సర్క్యూట్ యొక్క బయట ఈ భాగాన్ని ఎక్స్టర్నల్ సర్క్యూట్ అంటాం. మరి బ్యాటరీలో ఏ విధంగా ఉంటుంది? బ్యాటరీ అంటే మనకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏ విధంగా డ్రా చేస్తాము అంటే ఇది బ్యాటరీ, 2 టర్మినల్స్. ఓకే, ఇట్ ఈస్ నెగిటివ్ సింబల్ అండ్ పాజిటివ్ సింబల్. సో హియర్ అకార్డింగ్ టు ఇన్ ఎక్స్టర్నల్ సర్క్యూట్ నెగిటివ్ టర్మినల్ టు పాజిటివ్ టర్మినల్. ఓకేనా, పాజిటివ్ టర్మినల్. So negative terminal to positive terminal, that's why we are represented this symbol. Okay, so inside the cell, so for example inside the cell means it is like a battery. So what about the electric current, how it is? The flow is direction of positive terminal to negative terminal of the battery. So inside the cell, that is electron, flow of electron, positive terminal to negative terminal. Okay, and in external circuit negative terminal to positive terminal. So and conventional, if you take a conventional current to direction, as you know, conventional current to direction positive terminal to negative terminal of the battery, and as you know already. So here, like for example, it is one battery consisting 2 poles, one is positive and another one is negative, according to positive terminal to negative terminal of the battery. So that's why your direction positive terminal to negative terminal of the battery, that is the conventional current direction in external circuit. But inside the cell, so inside the cell means battery. So it is one terminal negative terminal and positive terminal. So it is negative terminal to positive terminal of the battery. So it is process of conventional current and electron motion. So conventional current always positive terminal to negative terminal of the battery. So electron motion is always negative terminal to positive terminal of the battery. That is called flow of electron, is called as electron flow. Okay, flow of electron or electron flow. So electron motion in external circuit means this circuit is known as external. So it is one battery. So this is known as external circuit. So electron motion always the electron flow, how it is? Negative terminal to positive terminal of the battery. That's why we have to negative terminal to positive terminal of the battery. That's why we are represented arrow symbol. So inside the cell, the electric current flow positive terminal to negative terminal of the battery. It is of electron motion in external circuit and inside the cell. And conventional current, as you know, conventional current according to positive terminal to negative terminal of the battery, positive terminal to negative terminal of the battery. That's why we are represented this arrow. So inside the cell, instead of this topic, negative terminal to positive terminal of the battery. So it is a battery or cell. Okay, it is minus symbol and plus symbol. Okay, that is a negative terminal to positive terminal of the battery, negative terminal to positive terminal of the battery. That is conventional current and electron motion or flow of electron or electron flow or flow of electron. So if you like this video, share and subscribe. Thank you.